వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ వనరుల వినియోగ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గంగన్నమ్మపేట తోటకూర సుబ్బారావు ఉన్నత పాఠశాల నందు కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్లను ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్నత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంఈఓ 1 లక్ష్మీనారాయణ, ఎంఈఓ 2 జయంత్ బాబు, పాఠశాల దాత మరియు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో సైన్స్ ల్యాబ్ ఇన్ఛార్జ్ బాబురావు, వీరబాబు, జ్యోతిరావు, ప్రవీణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కంప్యూటర్ యుగంలో ఎప్పుడో కంప్యూటర్స్ ఈ స్కూల్లోకి వచ్చాయి. ఆ యొక్క కంప్యూటర్స్ని పేద, బడుగు, బలహీన వర్గాలకి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళని 6th క్లాస్ నుండే వాళ్ళ యొక్క కంప్యూటర్ విభాగానికి అంకితం చేసి వాళ్ళ కంప్యూటర్స్ నేర్చుకునే విధంగా, కంప్యూటర్స్ ఆపరేట్ చేసే విధంగా కంప్యూటర్ ల్యాబ్ని, మరి అదేవిధంగా ఒక మనిషి ప్రపంచ దేశాల్లో తిరగాలంటే ముఖ్యంగా ఇంగ్లీష్ అవసరం. అటువంటి ఇంగ్లీష్ని ఈ యొక్క విద్యార్థులకి తేలికగా చదవడం, తేలికగా మాట్లాడటం, ఎదుటి వాళ్ళు మాట్లాడేది తేలికగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఇంగ్లీష్ ల్యాబ్ని, ఈ యొక్క 4 అంశాలని ముఖ్యంగా తీసుకొని ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి 375 మంది పిల్లలకి విజ్ఞానాన్ని, అలాగే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే అనేక మంచి కార్యక్రమాలు ఈరోజున ఇక్కడ చేపట్టడం కోసం ఈ యొక్క 4 ల్యాబుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మా స్కూల్లో 4 ల్యాబ్లు ఓపెన్ చేయబడ్డాయి. ఇక్కడ డోనర్ అయినటువంటి రమణారావు గారు, వార్డు కౌన్సిలర్ హరిరామ్ గారు, ఎంఈఓ 1 గారు, ఎంఈఓ 2 గారు, మా హెచ్ఎం గారు, వీళ్ళందరూ కలిసి మా 4 ల్యాబ్లు అంటే 1 కంప్యూటర్ ల్యాబు, 1 సైన్స్ ల్యాబు, 1 లైబ్రరీ, 4వది ఇంగ్లీష్ ల్యాబ్. అసలు ఇన్ని ల్యాబులు ఉన్నాయని కూడా నేను ఈ స్కూల్కి వచ్చి 6 సంవత్సరాలు జరుగుతుందండి. ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి నాకు ఈరోజే తెలిసింది. ఈ కృషి, దీని వెనుక మా హెచ్ఎం గారి అంటే ప్రసన్నత గారి హస్తం ఎంతైనా ఉంది. మాకు ఆయన ప్రోద్బలం చాలా అవసరం. ఇప్పటివరకు ఆయన హయాంలో మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము. చాలా చిన్న పాఠశాల అయినా ఇది మంచి విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ని విద్యార్థులు ప్రయోగశాలగా మార్చాలని, కంప్యూటర్ ల్యాబ్ని చాలా పేద పిల్లలు సైతం కంప్యూటర్ మీద ఆపరేట్ చేసేటట్టు నేర్పాలనే ఉద్దేశం. 3వది, ఈనాడు పిల్లాడు చదవడానికి అలవాటు తప్పిపోయింది. ఏదో కంప్యూటర్లోనో లేకపోతే సెల్ ఫోన్లోనో వినడానికి అలవాటు పడ్డాడు, చూడటానికి అలవాటు పడ్డాడు, కానీ చదవడానికి ఇష్టం చూపటం లేదు. అందుకని విద్యార్థిని చదవడం వైపు, ఏ విధంగా చదవాలి అనే దాని వైపు మళ్లించడం కోసం మంచి మంచి కథలు, బొమ్మలతో కూడినటువంటి చక్కని ప్రజాబంధు చేనేత నేత స్వర్గీయ ప్రగడకోటయ్య 109వ జయంతి వేడుకలను జగడగుంటపాలెం ప్రగడకోటయ్య నగర్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రగడకోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రగడకోటయ్య చేనేత రంగానికి అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. చేనేత రంగానికి కాక వ్యవసాయ అభివృద్ధికి కూడా ప్రగడకోటయ్య కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ చేనేత రంగాన్ని ప్రభుత్వం మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమం చూడటంతో పాటు చేనేత అభివృద్ధికి ప్రగడ కోటయ్య వేసిన బాటలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని, ప్రగడ కోటయ్య వర్ధంతి జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జొన్నాదుల వెంకటేశ్వరరావు కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కొడాలి శ్రీను, వంగర సత్యనారాయణ, జొన్నాదుల నాగేశ్వరరావు, దోగుపర్తి వీరభద్రరావు, పానుగంటి శ్రీనివాస్, మండూరి పున్నయ్య, ఉద్దంటి కృష్ణ, జొన్నాదుల గోపి, అవ్వారు సాంబశివరావు, తాడికొండ జయ, గుర్రం ఉమా మల్లేశ్వరరావు, జొన్నాదుల జోజో కృష్ణ, చింతి క్రింది కోటిస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రగడకోట నగర్లోని ప్రగడకోటయ్య గారి విగ్రహం దగ్గర ఆయన జయంతి సందర్భంగా చేనేత బాంధవులందరూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ చేనేత బాంధవుడి యొక్క ముఖ్య విశేషాలు ఏంటంటే, నూలు మీద అప్పట్లోనే ట్యాక్స్ రిబేట్ రావాలని సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ట్యాక్స్ రిబేట్ తీసుకొచ్చాడు. అదేవిధంగా మా చేనేత బాంధవులందరికీ కూడా జీవనోపాధి పెరగాలనే ఉద్దేశంతో నూలుని సబ్సిడీ మీద ఇప్పిస్తూ మగ్గాలకు కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా ఆ రోజు పోరాడిన వ్యక్తి చేనేత బాంధవుడైన ప్రగడకోట గారు. అదేవిధంగా ఆ కుల బాంధవులందరికీ కూడా గూడు కోసం అతను సాయశక్తుల రాజ్యసభలో పోరాడి మా పేద వర్గాలందరికీ కూడా స్థలాలు ఇప్పించే విధంగా అప్పట్లోనే ప్రగడకోటయ్య నగరంగా రూపొందించి, అదేవిధంగా నిజమైన బలహీన వర్గాలైన చేనేత పేదలకే వచ్చే విధంగా కూడా నీతి నిజాయితీగా కూడా స్థలాలు ఇప్పించాడు. జూలై 18వ తేదీన అమెరికాలోని టెక్సాస్లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన రవితేజ భౌతిక కాయం శుక్రవారం తెనాలి చేరుకుంది. ఎంఎస్ చేసేందుకు గాను గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన తాడిపోయిన రవితేజ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. శుక్రవారం రవితేజ భౌతిక కాయం తెనాలి చేరుకోగా భారీ ఊరేగింపుగా ఐతనగర్లోని నివాసానికి మిత్రులు, బంధువులు తీసుకువెళ్లారు. రవితేజ భౌతిక కాయాన్ని చూసి తల్లి, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం రవితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారికి మహిళా భక్తులు ఆషాఢ మాసం సారే ఘనంగా అందించారు. వాసవి క్లబ్ వనిత ఆంధ్ర పారిస్ తెనాలి ఆధ్వర్యంలో ఈ సారె సమర్పించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో పలు రకాల సారెలు, పూలు, పండ్లు, స్వీట్లు తెచ్చి అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో రంగిశెట్టి లీలారాణి, అనురాధ, విజయలక్ష్మి, లక్ష్మి, పద్మావతి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి తరఫున ఈరోజు అమ్మవారికి 102 గోత్రాలకు సందర్భంగా 102 పళ్ళాలు అనుకున్నాం, కానీ 120 పళ్ళాలు పైనే అయినాయండి. అమ్మవారికి సార సమర్పిస్తున్నాం సామూహికంగా అందరం కలిసి. వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మరి ఒక ఆంధ్ర ప్యారిస్ తరపునే కాకుండా తెనాలి పట్టణంలో కూడా వచ్చినటువంటి మహిళలతోటి మరి 102 అమ్మవారికి సారె సమర్పణ అనుకున్నాము, కానీ 121 ప్లేట్స్ తోటి దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే మరి ఊరేగింపుతో కూడా అమ్మవారికి ఈ సమర్పణ చేస్తాము. సారె అందరికీ ఇక్కడ వచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతాం. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. డ్రోన్ల సాయంతో యాంటీ లార్వా స్ప్రే కార్యక్రమం చేపట్టిన పురపాలక సంఘ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.